రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దాన కార్యక్రమాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది ఈ వాగ్దానాల ద్వారా మరి హృదయాల్లో నెమ్మది, మరి హృదయంలో శాంతి సమాధానం పొందుకుంటూ వారి ప్రతి పోరాటం నుంచి విడుదల పొందుకునేటట్లు దేవుని యొక్క వాకు వారికి నెమ్మది ఇస్తుండగా, అట్టి విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో చూద్దాము. చూడండి. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే నీ ప్రతి బాష్ప బిందువును, నీ కన్నుల నుండి వచ్చేటటువంటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అంటే నీవు దేన్ని బట్టి కన్నీరు కారుస్తున్నావో, మరి హిజ్కియా తనకి దేవుని ద్వారా వచ్చినటువంటి వార్తను వినినప్పుడు, హిజ్కియా నీ ఇంటిని చక్కబరుచుకో, నిన్నిక దేవుడు పిలుస్తున్నాడని ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క వర్తమానమును బట్టి హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చాడండి. మరి ఆ కన్నీరు దేవుడు చూసి 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించాడు. హన్న మందిరంలో కార్చిన కన్నీరు దేవుడు చూసి ఆమెను జ్ఞాపకము చేసుకొని సమూయేలును ఇచ్చి మంచి ఆశీర్వాదము పొందుకుంది. రాజుల్ని అభిషేకించేటటువంటి కుమారుణ్ణి మరి పొందుకుంది. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మరి ఆ కన్నీటి ప్రార్థన, ఆ కన్నీరు దేవుడు చూసి మేలు చేశాడు. అలాగే నీ జీవితంలో ఈరోజు దేనిని బట్టి దుఃఖిస్తున్నావో, కన్నీరు కారుస్తున్నావో, అన్న జీవితంలో సమూయేలు వంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతున్నావు. హిజ్కియా వంటి విడుదల నీవు పొందుకోబోతున్నావు. ఏ పాప శాప బ్రతుకుల్లో కుటుంబము, సంఘము రకరకాలైనటువంటి వ్యసనాలతో మరి ప్రజలు చెల్లాచెదరైపోయి కుటుంబాలుగా పోరాటం అనుభవిస్తున్నారు. దేవుడు తన యొక్క సన్నిధిని బట్టి దేవుడే జోక్యం చేసుకొని మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడై ఉంటుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం. పోరాటాలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. అందుకని మనము వెనకబడిపోవద్దు. కానీ దైవ సన్నిధిని, దేవుని పాదాలను పట్టుకున్నట్లు మనం పట్టుకున్నట్లయితే ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకున్నాము. కాబట్టి దేవుడు మన జీవితంలో ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి నీ శ్రమలన్నిటి తర్వాత దేవుడు మారా అనుభవం తర్వాత మధురమును ఇజ్రాయేలు ప్రజలు చూసినట్లు నయోమి నేను మధురాన్ని కాదు అని అన్న తర్వాత ఆమె మంచి బ్లెస్సింగ్ చూసిందండి. ఒక మంచి కుమారుణ్ణి ఆమె పొందుకుంది. ఆమె వంశావళి అభివృద్ధి చెందింది. కష్టాలు కన్నీళ్ళ తర్వాత మనము మారా అనుభవం తర్వాత 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు వంటి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈరోజు ఉన్న కష్టాలు శాశ్వతంగా ఉండవు. ఈరోజు ఉన్న స్థితి అలాగే ఉండదు. ఈరోజు ఉన్న అప్పుల భారం, అనారోగ్య సమస్య, మరి వ్యక్తిగత మానసిక సమస్యలు, ఆధ్యాత్మిక కుంటుదల, మరి భర్త పోరాటం, భార్య పోరాటం, బిడ్డల పోరాటం ఇవన్నీ శాశ్వతంగా ఉండవు. కానీ నీ స్థితిని మార్చగలిగిన దేవుని వాక్కు ఇది. దేవుడే నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎక్కడెక్కడైతే తండ్రి ఈ వీడియో చూస్తున్నారో అటు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా తండ్రి ఆ బిడ్డల జీవితాల్లో మీరు మేలు చేయండి అయ్యా. నాయన విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి. ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి. ఆధ్యాత్మిక కుంటుబడిపోతున్న కుటుంబాలను మీరు దర్శించి తిరిగి మీలోకి నడిపించండి. ఎవరైతే మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నారో వారి మనస్సులను మార్చి నీ సన్నిధికి నడిపించండి ప్రభా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, రైతుల్ని అయ్యా నీ కాపుదల ఉంచండి. స్టూడెంట్స్కి నాయన మంచి జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి. ఈ న్యూ అకాడమిక్ ఇయర్ అంతా కూడా వారికి తోడుగా ఉండి సహాయము దయచేయమని, మా చుట్టూ నీ కంచె ఉంచమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.